అవుతుందా? కాబట్టి మన సనాతన ధర్మంలో ఉంది ఏంటంటే వర్ణ వ్యవస్థ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇందులో ఎవరూ తక్కువ కాదు, ఎవరూ ఎక్కువ కాదు, అందరూ సేమ్. వర్ణము అనంటే వ్యవస్థ నడవడానికి ఉండే డిఫరెన్సియేషన్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని. బ్రాహ్మణులు అనంటే ఏంటి? టీచర్స్. క్షత్రియాస్ ప్రొటెక్టర్స్. వైశ్యాస్ బిజినెస్ మ్యాన్. శూద్రాస్ ఎంప్లాయీస్. ఇప్పుడు మీరు ఐటీ ఎంప్లాయీని చూసి ఏయ్ నువ్వు అపవిత్రం అని అంటావా? ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వే టు ప్లే. చాలా మంది ఏమంటారు తెలుసా అండి, ప్రభుజీ మన వేదాలలో ఉన్నాయి, బ్రాహ్మణులు భగవంతుడి యొక్క ముఖంలో నుంచి వచ్చారట, క్షత్రియులు భుజాల నుంచి వచ్చారట, వైశ్యులు తొడల నుంచి వచ్చారట, శూద్రులు పాదాల నుంచి వచ్చారట. మీరు గంగా నది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? విష్ణు పాదోద్భవీం గంగా అని అంటారు. విష్ణుమూర్తి యొక్క పాదాల నుంచి వచ్చింది గంగా నది. మనందరం ఏమో గంగా నదికి పవిత్రం అవ్వడానికి స్నానం చేయడానికి వెళ్తూ ఉంటాం. విష్ణు పాదాల నుంచి వచ్చిన గంగ పవిత్రం చేసినప్పుడు విష్ణు పాదాల నుంచి వచ్చిన శూద్రులు ఎందుకు పవిత్ర